దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి మరొక నూతన పునరుద్ధాన పర్వదినాన్ని మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అందరికీ కూడా ఈ ఆదివారము ఒక శుభవార్త తెలియచేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటి అనంటే, దాదాపుగా 30 ఆదివారములు అనగా మార్చి 23వ తారీఖు ఆదివారం మొదలుకొని అక్టోబర్ మాసము ఈ ఆదివారం వరకు ఇంచుమించుగా 30 ఆదివారాలు మనము ఈ విధముగా సాంఘిక మాధ్యమము ద్వారా లేక సోషల్ మీడియా ద్వారా మరి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. కరోనా కారణాన్ని బట్టి, సో దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను మన కుటుంబాలను క్షేమముగా ఉంచి ఏ విధమైనటువంటి మరణకరమైనటువంటి సంఘటనలు ఈ విపత్తు ద్వారా సంభవించకుండా మనలందరినీ కాపాడే విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, సంఘము మరల పునఃప్రారంభించడానికి పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. అక్టోబర్ మాసము 25వ తారీఖు ఆదివారం అనగా అక్టోబర్ మాసము చివరి ఆదివారమున వచ్చే ఆదివారం నుంచి మనము ఆరాధన ఆరంభించుకుంటాం ఆలయంలో. కనుక మీరందరూ కూడా దేవుని సన్నిధికి రావాలని, మనందరము కలిసి దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు అవకాశం ఇవ్వాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మంచిది ప్రియులారా, కీర్తనను చదువుకొని మరి ఈ ఉదయకాలపు ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. దానికంటే ముందుగా ఈ వారములన్నీ కూడా ఇంచుమించు 30 ఆదివారములు ఈ సాంఘిక మాధ్యమము ద్వారా మరి 4 భాషలలో మనకు దేవుని వాక్యాన్ని అందించడం కొరకు మరి ప్రయత్నం చేసినటువంటి లేక మరి అప్లోడ్ చేస్తూ ప్రయాసపడినటువంటి మన సంఘ ప్రెసిడెంట్ గారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని హృదయపూర్వకముగా కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే ప్రియులారా, మరి 7 minutes డివోషన్ని మేము అప్లోడ్ చేయడానికి ఇంచుమించుగా మరి 10 to 15 minutes టైం తీసుకుంటుంది. అలాంటిది 4 వర్తమానాలు ప్రతి శనివారము కూడా ఈ విధంగా అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టడం అనేది చాలా సమయాన్ని హెచ్చించాల్సినటువంటి సమయము. కనుక వారి వ్యక్తిగతమైనటువంటి సమయాన్ని హెచ్చించి మనమందరము ఈ లాక్డౌన్ టైంలో ఈ విధముగా ఆన్లైన్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరొకసారి వారి కుటుంబాన్ని ప్రభు పేరట ఆశీర్వదిస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా, ఈ దినపు ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన సన్నిధిలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమునకు నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. పాపులము ప్రభా, అపరాధులము, నిత్య నరకానికి పాత్రులైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించారు. మీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి శిలువ రక్తము ద్వారా కడిగి మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి లోకములో మీకు మహిమకరంగా జీవించినట్లుగా ప్రతి వారము కూడా ప్రభా మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకై వందనాలు. మీ సన్నిధి ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయములో ఆరాధన ఆరంభిస్తూ ఉండగా ప్రభా మీరు మా మధ్యలో ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయా తండ్రి, క్వైర్ వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. వారి స్వరాలను మీరు ముట్టండి. మీ నామమును ఘనపరుచున్నట్లుగా ప్రభా వారి గానములు ఎత్తి పాడుచూ ఉండగా అయా తండ్రి వారి స్తుతులపై ఆసీనుడుగా ఉంటూ మమ్మల్ని ఆశీర్వదించమని
ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రార్థించబోయే బిడ్డలను బట్టి, వర్తమానం అందించబోయే మీ దీన సేవకుడిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఎంతమంది అయితే ఆసక్తి కలిగి ఈ ఆరాధనలో పాలు పంపులు పంచుకున్నారో ప్రభు, వారిని వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభిస్తూ ఉండగా మరొకసారి మీ సహాయము కొరకై వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మన సంఘ క్వైర్ వారు మనలను పాటలలో నడిపిస్తారు. Hey
ప్రార్థన చేసుకుందాం. కాంగ్రిగేషనల్ ప్రేయర్ సంఘ ప్రార్థనలో మనము ముందుకు కొనసాగుదాం. ఈ ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు రెవరెండ్ పిజే ప్రకాశం గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా దేవ, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం నాయన. గడిచిన వారమంతా కూడా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరో ప్రభు దినం నాడు నైన్ తండ్రి ఈ రీతిగా నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు దేవా నైన్ తండ్రి ప్రభా నీ సన్నిధిని మేము అనుభవించుటకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణంను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా ఇదిగో ప్రభా మేము ఎక్కడున్నా నైన్ తండ్రి నీవు మాతో ఉన్నటువంటి దేవుడవు, మాలో ఉన్నటువంటి దేవుడవు. దేవా ఇదిగో ప్రభా నైనా ఈ సమయంలో ప్రభా మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలకై, ప్రతి గొప్ప కార్యాలకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మాకిచ్చిన ఉచిత రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఏ యోగ్యత లేని మమ్మల్ని నాయన తండ్రి నీవు ఎంచుకొని నీ శిలువ రక్తము చేత నాయన తండ్రి మమ్మల్ని కడిగి మమ్మలను పవిత్రపరిచి నీ ప్రశస్తమైనటువంటి వస్త్రములను నాయన మాకు ధరింపజేశావు. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. దేవా ఇదిగో ప్రభా పరిశుద్ధుడా, ఆధ్యాత్మికంగా నైన తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించావు. క్రీస్తులో సకల ఐశ్వర్యాలను నైన తండ్రి మాకు అనుగ్రహించావు. దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా నీ ఆత్మను నైన తండ్రి మేము కలిగి ఉన్నాం. దేవా మాకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నైనా తండ్రి మరి నీ సన్నిధిలో నిన్ను మేము ఆబా తండ్రి అని నైనా పిలుచుటకు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇదే కాల వేళ నైనా తండ్రి ప్రభా పరిశుద్ధుడా మా సంఘం నిమిత్తమై నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దేవా ఇదిగో ప్రభా పరిశుద్ధుడా నైనా తండ్రి దేవా మా సంఘంలో నైనా తండ్రి నువ్వు చేసిన ప్రతి మేలకై వందనాలు ప్రభా. దేవా ఇదిగో నైనా తండ్రి ప్రస్తుతం మేము ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో నీవు నైనా మరి మమ్మలను కాచి కాపాడి భద్రపరిచి సురక్షితంగా నైనా తండ్రి క్షేమంగా నైనా తండ్రి నీవు మమ్మల్ని ఉంచావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈ కరోనా వైరస్ నుంచి నైనా తండ్రి ప్రభా మమ్మల్ని రక్షిస్తున్న విధానం బట్టి వందనాలు. నీవు మాకు కవచంగా ఉన్నావు, మాకు రక్షకుడుగా ఉన్నావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నైనా. ఎందరైతే నైనా తండ్రి ప్రభా మరి యొక్క COVID-19 ద్వారా నైనా తండ్రి ప్రభా పీడితులయ్యారో వారందరినీ కూడా నైనా తండ్రి నీ స్వస్థపరిచావు. నీ కృప వారి పట్ల చూపెట్టావు నైనా తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రంలో. అవును ప్రభా నీవు మాకు రక్షకుడుగా ఉన్నప్పుడు, నీవు మాకు కాపరిగా ఉన్నప్పుడు దేవా ఏ తెగులు నైనా తండ్రి నీ గుడారం సమీపించదని నీ వాగ్దానం ద్వారా నువ్వు మాకు తెలియజేశావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. అవును నైనా కీర్తనకారుడు నైనా తండ్రి నాశనకరమైనటువంటి తెగులు రాకుండా నైనా తండ్రి నీవు మమ్మల్ని కాపాడుతున్నావు అనే విషయాన్ని నైనా తండ్రి తను తెలియజేస్తుంటున్నాడు. అందుని బట్టి నీకు వందనాలు నైనా. ఇదిగో ప్రభా నైనా యెహోవా దేవుడుగా ఉన్నటువంటి ప్రజలు ధన్యులని నైనా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆ వాగ్దానాన్ని నైనా తండ్రి ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభా ఈ సమయంలో నైనా తండ్రి మా సంఘం నిమిత్తమైన నైనా తండ్రి సన్నిధిలో నైనా తండ్రి మేము ప్రార్థిస్తుంటున్నాం. మా సంఘానికి ఇచ్చినటువంటి ప్రతి సభ్యుని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రతి కుటుంబంలో నైనా తండ్రి దర్శించుము నైనా తండ్రి. ఇదిగో ప్రభా ఏ కుటుంబంలో అయితే అనారోగ్యం ఉందో నైనా తండ్రి వారిని నువ్వు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం. నీ స్వస్థతను నైనా తండ్రి వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. ఏ కుటుంబాలలో అయితే నైనా తండ్రి ప్రభా ఐక్యత లేదో, కలహాలు ఉన్నాయో నైనా తండ్రి ప్రభా కుటుంబాన్ని నైనా నువ్వు దర్శించండి. శాంతి సమాధానం నైనా తండ్రి వారికి అనుగ్రహించండి. నీవు ఆ కుటుంబాన్ని నైనా తండ్రి పరిపాలించమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ కుటుంబాల్లో అయితే నైనా తండ్రి ఇంకా రక్షణ లేదో ప్రభా నైనా తండ్రి ఆధ్యాత్మికంగా నైనా తండ్రి వారిని నైనా నీ రక్షణ జ్ఞానంలో వారిని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఇదిగో నైనా ఈ సమయంలో ప్రభా మా సంఘానికి ఇచ్చినటువంటి యవన సమాజాన్ని బట్టి వందనాలు. ప్రతి యవన బిడ్డను నైనా తండ్రి పేరు పేరుని దీవించము, ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా ఇదిగో ప్రభా నైనా యవనస్తులనైనా మరి యవన కాలంలో నీ కాడి మోయిటకు నీ సహాయం దయచేయము. నీ ఆత్మచేత నైనా తండ్రి వారు నింపమని ప్రార్థిస్తుంటున్నాం. ఏ చెడు వ్యసనాలకు నైనా తండ్రి వారు గురి కాకుండా దేవా వారిని నీవు కాపాడుమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. దేవా ఇదిగో ప్రభా సాతాను సులువుగా పెట్టే చిక్కులో నుండి వారిని తప్పించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా ఇదిగో ప్రభా నైనా మా సంఘంలో ఉన్నటువంటి యవనస్తులను దీవించము, ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. దేవా ఉద్యోగాల కొరకు నైనా ప్రయత్నిస్తున్న వారి గురించి ప్రార్థిస్తుంటున్నాం. వారికి మంచి జాబ్స్ వచ్చేటకు నీ సహాయం దయచని ప్రార్థిస్తుంటున్నాం దేవా. దేవా ఇదిగో ప్రభా మరి నైనా వివాహం కొరకు వేచి ఉన్న వారి గురించి ప్రార్థిస్తుంటున్నాం.
మంచి జీవిత భాగస్వామిని నైనా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. ఇదిగో ప్రభా నేను తండ్రి ఎందరైతే నేను తండ్రి ఆ డిపార్ట్మెంట్స్లోనైనా మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారో వారితో నీ ఉండమని ప్రార్థిస్తుంటున్నాను. నీ పరలోక జ్ఞానమునైనా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా పరిశుద్ధుడా మరి నైనా ఈ సమయంలో ప్రభా మా సంఘానికి ఇచ్చినటువంటి స్త్రీల సమాజాన్ని బట్టి వందనాలు దేవా. ఇదిగో ప్రభా స్త్రీలందరినీ కూడా నేను తండ్రి దీవించుము ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఇదిగో నేను తండ్రి ప్రతి స్త్రీ తన ఇంటిని కట్టే విధంగా నేను తండ్రి వారిని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. నీ పరలోక జ్ఞానాన్ని నైనా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. వారికి మంచి ఆరోగ్యము దయచేయము దేవా. నీ సన్నిధిని తోడుని వారికి ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. ఇదిగో ప్రభా నైనా మరి స్త్రీలకు ఇచ్చినటువంటి నైనా మరి వరాన్ని బట్టి వందనాలు, వారికి ఇచ్చిన తలాంతులను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. వాటన్నిటిని కూడా నేను తండ్రి మహిమార్థమై వాడుటకు నీ సహాయం దయచేయని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఇదిగో ప్రభా మరి అదే రీతిగా మా సంఘానికి ఇచ్చినటువంటి సండే స్కూల్ వింగ్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవా. చిన్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున నీవు దీవించము ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. చిన్ననాటి నుంచే నేను తండ్రి ప్రభా వారు నీ వాక్యాన్ని నేర్చుకొని నేను తండ్రి ప్రభా వారు ఎదుగుటకు నీ సన్నిధిలో నీ అనుగ్రహం పొందినటువంటి బిడ్డలుగా వారు ఉండుటకు నీ సహాయం దయచేయని ప్రార్థిస్తుంటున్నాం దేవా. నేను తండ్రి చిన్ననాటి నుంచి నేను తండ్రి ప్రభా నీ యొక్క విత్తనము నాటబడి నేను తండ్రి వారు మంచిగా ఫలించుటకు నేను తండ్రి వారు నేను తండ్రి అభివృద్ధి చెందుటకు నీ సహాయం దయచేయని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా దేవా. ఇదిగో ప్రభా బిడ్డలందరినీ కూడా దీవించుము మంచి పరలోక జ్ఞానమును దయచేయని ప్రార్థిస్తుంటున్నాం. వారి చదువులలోనే తోడై ఉండి వారిని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా దేవా. ఇదిగో ప్రభా గొప్ప ప్రయోజకులుగా నేను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నైనా నీవు తీర్చిద్దుమని ప్రార్థిస్తుంటున్నాం నైనా దేవా. వారికి మంచి ఆరోగ్యం దయచేయము. ఏ ఒక్క బలహీనతను నైనా వారికి సోకకుండా నీ అగ్ని కంచెను నైనా వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తుంటున్నాం. వారిని సండే స్కూల్లో ట్రైన్ చేస్తున్నటువంటి సండే స్కూల్ టీచర్స్ని బట్టి నీకు వందనాలు ప్రభా. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారి కుటుంబాలను దీవించము ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఇదిగో ప్రభా పరిశుద్ధుడా నైనా తండ్రి మరి అదే రీతిగా మా సంఘానికి ఇచ్చిన టీన్స్ ఫెలోషిప్ని బట్టి నీకు వందనాలు ప్రభా దేవా. టీన్స్ అందరినీ కూడా దీవించము ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. నైనా తండ్రి మరి నైనా వారికి నైనా తండ్రి సరైనటువంటి జ్ఞాన వివేకం నన్ను గ్రహించము దేవా. నైనా తండ్రి ఏ కెరియర్ని నైనా తండ్రి ఎలా ఎంచుకోవాలో వారికి తెలియజేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా దేవా. శోధనలో పడకుండా ఆ బిడ్డలందరూ కూడా కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం నైనా దేవా. ఇదిగో ప్రభా మా సంఘానికి ఇచ్చిన సీనియర్ సిటిజన్స్ని బట్టి వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నైనా తండ్రి మీరు దీవించము ఆరోగ్యం దయచేయని ప్రార్థిస్తుంటున్నాం. సీనియర్ సిటిజన్స్ అందరినీ కూడా నైనా తండ్రి నీ సన్నిధిలో మేము ఎత్తిపట్టుకుంటున్నాం దేవా. నైనా వారిని దీవించండి ఆశీర్వదించండి దేవా. ఇదిగో ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతలను తీసివేసేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఎందరైతే నేను తండ్రి ప్రభా నైనా బలహీనంగా ఉన్నారో నైనా వారందరూ కూడా నైనా నీవు ముట్టుమని ప్రార్థిస్తుంటున్నాం నైనా దేవా. ఇదిగో ప్రభా ఎవరైతే నైనా మరి నైనా దిగులు విచారణతో ఉన్నారో వారందరినీ కూడా దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. ఇదిగో ప్రభా నైనా ఈ సమయంలో ప్రభా పరిశుద్ధుడా మాకు ఇచ్చినటువంటి బ్లెస్ పరిచర్యను బట్టి వందనాలు దేవా. ఇదిగో ప్రభా బ్లెస్ కార్యవర్గాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఆ సాంఘిక సేవ జరిపించబడుతుండగానైనా నీ యొక్క తోడును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. కావలసినటువంటి నైనా మరి నిధులనైనా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఇదిగో నైనా ప్రభా పరిశుద్ధుడా నైనా మరి బ్లెస్ పరిచర్యలు నైనా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించము ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం నైనా దేవా. ఇదిగో ప్రభా పరిశుద్ధుడా మా యొక్క బ్రాంచ్ చర్చెస్ అందరినీ కూడా నైనా నీ సన్నిధిలో మేము ఎత్తి పట్టుకుంటున్నాం. వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తుంటున్నాం నైనా దేవా. ఇదిగో ప్రభా ఎంతో ప్రతికూల పరిస్థితులలో నైనా తండ్రి మరి బ్రాంచ్ చర్చ్ సంఘ కాపరులందరూ కూడా నైనా వారు నీ సేవ కార్యక్రమాన్ని జరిపిస్తుంటున్నారు ప్రభా. వారికి ఉన్నటువంటి ఆటంకాలన్నిటి కూడా తొలగించుము దేవా. ఇదిగో ప్రభా ఏ కీడు ఏ హాని జరగకుండా వారిని కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తుంటున్నాం నైనా దేవా. ఇదిగో నైనా ప్రభా పరిశుద్ధుడా మరి అదే రీతిగా నేను తండ్రి ఈ సమయాన నేను తండ్రి సంఘంగా మా దేశం గురించి ప్రార్థిస్తుంటున్నాం. మా దేశం క్రైస్తవ దేశంగా మారుటకు సహాయం దయచేయని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ఇదిగో ప్రభా మరి మా దేశ నాయకుల గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన దేవా. ఇదిగో ప్రభా మరి ప్రైమ్ మినిస్టర్ వారి క్యాబినెట్ని, చీఫ్ మినిస్టర్ వారి క్యాబినెట్ని నైనా నీవు దీవించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. వారికి పరలోక జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. నీ హస్తం నైనా వారి మీద ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఇదిగో నైనా ప్రభా మరి ఈ సమయంలో ప్రభా
ప్రభా. మరి నైనా నీ సన్నిధిలో ప్రభా ప్రత్యేకంగా నైనా గడిచిన వారం జరిగినటువంటి ఆ యొక్క ఫ్లడ్స్ నైనా తండ్రి నీ సన్నిధిలో నైనా తండ్రి ప్రభా, మరి ఆ ఫ్లడ్స్ ద్వారా ఎంతోమంది నైనా తండ్రి మరి వారి యొక్క కుటుంబాలను నైనా తండ్రి వారు పోగొట్టుకున్నటువంటి వారు ఉన్నారు. వారి గృహాలు లేకున్నటువంటి వారుగా ఉన్నారు ప్రభా. అటు వారిని అందరినీ కూడా నువ్వు దర్శించమని ప్రార్థిస్తుంటున్నాం. వారికి కావాల్సినటువంటి సహకారాన్ని నైనా తండ్రి నీవు అందించమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. ఇదిగో ప్రభా పరిశుద్ధుడా నైనా తండ్రి మరి ఈ యొక్క ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటిలో నైనా తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధి నీ తోడునైనా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా మరి ఈ సమయంలో ప్రభా ప్రత్యేకంగానైనా ఇది నా ఆరాధన నైనా నీ సన్నిధిలోనైనా మేము ఎత్తి పట్టుకుంటున్నాం దేవా. ఇదిగో ప్రభా ఈ ఆరాధన అంతగు నీ మహిమార్థమే జరుపుట కృపను దయచేయము. నడిపిస్తున్న నీ దాసుని దీవించండి, వాక్యాన్ని అందించే నీ సేవకుని దీవించమని ప్రార్థిస్తుంటున్నాం నైనా. మరోసారి నైనా తండ్రి ప్రభా నీ సన్నిధి నీ యొక్క నడిపింపు నైనా మేము కోరుతుంటున్నాం. తిరిగి మేము కలుసుకునేంత వరకు నీ కృపలో మమ్మల్ని సంరక్షించి కాచి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ పునరుద్ధాన పర్వదినాన దేవుని వాక్యాన్ని మనకు ప్రకటించడానికి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సేవకులు రెవరెండ్ ఎం విద్యాసాగర్ గారు మనలను వాక్య పరిచర్యలో నడిపిస్తారు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నుండి మాట్లాడుటకు ఆయన నాకు ఇచ్చిన ఈ తరుణం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ అవకాశము ఇచ్చిన పెద్దలకును అలాగే నా తోటి సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారిని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వారు నాకు ప్రత్యేకంగా మంచి గైడెన్స్ ఇస్తున్నందును బట్టి కూడా దేవుని ఎంతగానో నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. ఒకవేళ ఆ బైబిల్స్ ఉన్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనమును చదువుకుందాం. లేక 32వ వచనమును చదువుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మరొకసారి, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు. సర్వోన్నతుడా సర్వాధికారినికే స్తోత్రములు. నీ వాక్యము జీవము గలది. నీ వాక్యము ప్రభువా మా హృదయాంతరంగములోనికి చొచ్చుకుపోయి మా హృదయములను మార్చేది గనుక నీ వాక్యమును ప్రభువా మేము సమయము కేటాయిస్తుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని మీరే బలపరిచి నీ వాక్యములో స్థిరపరచమని ముందున సమయమును నీ గాయపైన స్థలకపెప్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒకవేళ మనం చదువుకున్న వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. అందరికీ తెలిసిన వాక్య భాగమే. ఎన్నోసార్లు ధ్యానించి ఉండవచ్చు, ఎన్నోసార్లు మనము దాన్ని మెమరైజ్ కూడా చేసి ఉండవచ్చు. మరొకసారి ఈ వాక్య భాగం నుండి దేవుడు మనందరితో మాట్లాడుతుండగా మనందరం కూడా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా దేవుని వాక్యం వైపు మన హృదయాన్ని కేంద్రీకరించాలని దేవుని సేవకునిగా నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ క్రైస్తవ జీవితము దేని మీద కట్టబడ్డది అనే ఆలోచన చేస్తే అది ఖచ్చితంగా క్రీస్తు కల్వరి శిలువలో జరిగించిన రక్షణ కార్యము మీదనే. ఒకవేళ క్రీస్తే చనిపోకపోతే, క్రీస్తే తన ప్రాణమును అర్పించకపోతే మనమింకా మన పాపములోనే ఉన్నాము, మనమింకా మన దోషములోనే ఉన్నాము, అలాగే ఉంటాము, అలాగే నరకానికి కూడా వెళ్ళిపోతాము. కానీ దేవుని కృపను బట్టి, దేవుని అనాథ సంకల్పమును బట్టి దేవుడు క్రీస్తేసులో నిన్ను నన్ను లేక నీ పాపమును నా పాపమును ఆయన కడిగి పరిశుద్ధపరిచి
నిన్ను నన్ను క్షమించి అంగీకరించాడు. ఒకవేళ ఈ క్షమాపణ అనేది లేకపోతే క్రైస్తవ్యము లేనే లేదు. ఎవరికి కూడా రక్షణ అనే ఆ విషయం ఉండదు, రక్షణ నిశ్చయత కూడా ఉండదు. అందరూ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నవారే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక మరణానికి పాత్రలై ఉన్నవారే. కానీ దేవునికి స్తోత్రము, ఆయన తగిన సమయములో తన కుమారుని లోకానికి పంపి ఆయన కల్వరి శిలువలో జరిగించిన రక్షణ కార్యమును బట్టి ఈరోజు నిన్ను నన్ను ఆయన క్షమించి నిన్ను నన్ను ఆయన అంగీకరించాడు. అందుకు నిజంగా దేవునికి ఎంతో మహిమ చెల్లును గాక. ఒకవేళ ఈ క్షమాపణ అన్న మాట ఒకవేళ గ్రీక్లో చూస్తే ఎఫ్ఎమి అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. దాని అర్థం ఏంటంటే విడుదల చేయుట, లేకుంటే కొట్టివేయుట, రుణమును కొట్టివేయుట, తర్వాత విడిపించుట, లీగల్ రిలీజ్ ఫ్రమ్ ఎ లీగల్ ఆబ్లిగేషన్, టు సెట్ ఫ్రీ, టు క్యాన్సల్ ఎ డెట్, and also to release from a legal obligation, and that's FEME. అది పాప క్షమాపణ లేక క్షమాపణ అన్న మాటను మనం అర్థం చేసుకోవచ్చు. క్షమాపణ అనేది కేవలము కొత్త నిబంధనకు మాత్రమే చెందినది కాదు, కానీ పాత నిబంధనలో కూడా క్షమాపణ యొక్క ఛాయలు మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఆ క్షమాపణ అది సంపూర్ణము కాకపోవచ్చు, అది సంపూర్ణత ఒకటి వస్తూ ఉన్నది అని దానికి ఛాయగా ఉండడానికి అక్కడ పాత నిబంధన గ్రంథములో అనేకమైన ఆ ఛాయలు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ బైబిల్స్ ఉన్నట్లయితే ఆది కాండము 45వ అధ్యాయములో ఒక చిన్న మాటను మనం జ్ఞాపకము చేసుకుందాం, ఒక వ్యక్తిని మనము కలుసుకుందాం. ఆది కాండము 45వ అధ్యాయంలో మనకు సాధారణంగా యోసేపు జీవితం గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఒకవేళ మనం ఆలోచన చేస్తే యోసేపు తన తండ్రి అయిన యాకోబుకు అత్యంత ప్రియమైన కుమారుడు గనుక యోసేపును ప్రేమించి యాకోబు ఒక నిలువుటంగిని తయారు చేయించాడు. నిలువుటంగి అనేది సాధారణంగా అది అధికారములకు గుర్తు అంట. సో అతి అధికారమును కానీ లేకుంటే తన ప్రేమను కానీ వెల్లడిపరచుటకు యోసేపుకు ఒక ప్రధానమైన స్థానమును తన కుటుంబంలో ఇచ్చినవాడు యాకోబు. అది మిగతా అన్నదమ్ములు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. బైబిల్లో చూస్తే ఆ నిలువుటంగిని బట్టి యోసేపును ద్వేషించిరి అనే మాటను చూస్తాం. మరీ ద్వేషించిరి, పగబట్టిరి, మరీ పగబట్టిరి, చివరికి అమ్మివేసిరి. వారి హృదయంలో ఉన్న ద్వేషము, వారి హృదయంలో ఉన్న ఆ అసూయ తన చిన్న తమ్ముడైన యోసేపును ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నది. యోసేపు తన జీవితంలో తండ్రి ద్వారా మంచి ప్రేమను అనుభవించాడు, కానీ అలాగే తన అన్నదమ్ముల ద్వారా కఠినమైన ద్వేషమును ఆయన అనుభవించాడు. అనుభవించిన తరువాత ఆయన నమ్మివేశారు, 2 మార్లు అమ్మబడ్డాడు. తన అన్నదమ్ములు ఇష్మాయిల్కి అమ్మివేశారు. తర్వాత ఇష్మాయిలీలు అక్కడ పోతీఫరుకు అమ్మివేసినట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తాం. 2 మార్లు అమ్మబడ్డాడు, ద్వేషించబడ్డాడు, 2 మార్లు అమ్మబడ్డాడు. తర్వాత పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు ఒక నెపం వేసి చేయని తప్పు చేయని నేరానికి ఆయన చెరసాలను కూడా అనుభవించాడు. ద్వేషించబడ్డాడు, అమ్మబడ్డాడు, చెరసాలను అనుభవిస్తూ ఉన్నాడు. చేయని నిందను ఆయన మోస్తూ ఉన్నాడు. కానీ దేవుని మాత్రము ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఒకవేళ అక్కడి నుండి కూడా దేవుడు తన జీవితమును హెచ్చించి ఐగుప్తు దేశం మీద ఒక అధిపతిగా చేశాడు. ఆయన కంటే అంటే ఫరో తప్ప ఆయన కంటే ఐగుప్తులో పెద్దవారు లేరు. సెకండ్ ఇన్ కమాండ్ అన్ని విషయాలలో. ఫరో తరువాత ఎవరు అంటే యోసేపే. యోసేపు మాటకు విలువనిచ్చాడు దేవుడు. ఇప్పుడు
అప్పుడు భవిష్యత్తు చెప్పాడు, నేను పాపం చేయలేదని చెప్పి ఉండవచ్చు, కానీ ఎవరు పట్టించుకోలేదు, బానిస గనక. కానీ ఈరోజు ఆ మాటకు విలువ వచ్చి దేవుడు ఒక ఉన్నత స్థానంలో పెట్టాడు. ఈరోజు యోసేపు అబద్ధం చెప్పిన నమ్మే పరిస్థితిలో ఆయన అధికారం ఉన్నది. నిస్సహాయ పరిస్థితులు ఉండే ఇంతకు ముందుకు. తన అన్నదమ్ములు ఆయనను ద్వేషిస్తూ ఉన్నప్పుడు, ఆయనను అమ్మివేస్తూ ఉన్నప్పుడు, వయసు చిన్నది, శక్తి చాలదు, అధికారము లేదు చేతిలో, అన్నీ కూడా విడ్డూరంగా ఉన్నాయి, ఏమి చేయలేని పరిస్థితి, సమస్తమును భరించుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఒక ఉన్నత స్థానంలోనికి ఇప్పుడు తీసుకుని వచ్చాడు. ఆ స్థానం ఎటువంటిదంటే, ఆయన ఏది చెబితే అది చేయాలి. నలుగురు ఆయన కింద మనుషులు ఉన్నారు, ఆయన చేతిలో అధికారం ఉన్నది. ఇప్పుడు నిస్సహాయ పరిస్థితుల్లో లేడు. ఆయనకు దెబ్బ తగిలితే వచ్చి పట్టుకునేవారు ఉన్నారు, ఆయనకు సేవ చేసేవారు ఉన్నారు, ఆకలైతే ఆ బల్ల మీదకి ఆహారం తీసుకుని వచ్చేవారు ఉన్నారు. ఒకప్పుడు ఆకలి చేత అలమటించిన పరిస్థితులు, ఎవరు దగ్గరికి తీయని పరిస్థితులు, బానిస అని నిజంగా తన జీవితాన్ని అంతా కూడా నిరుత్సాహపరిచేవారు చాలామంది ఉండే తన జీవితంలో. కానీ దేవుడు దానంతా కూడా మార్చివేశాడు. తన వాగ్దానాలను నెరవేర్చి యోసేపునకు ఉన్నత స్థానంలో నిలబెట్టి ప్రపంచాన్ని పోషించే అంత గొప్ప వ్యక్తిగా యోసేపును తయారు చేశాడు. ఐగుప్తునే కాదు, కేవలం ఐగుప్తు, కనాను, అక్కడ చుట్టుపక్కల ఉన్న దేశాలే కాదు, కానీ ఆ కరువు ప్రపంచమంతా వచ్చేసింది. ప్రపంచాన్ని పోషించడానికి యోసేపును దేవుడు ఉన్నతంగా వాడుకున్నట్టుగా మన దేవుని వాక్యములో మనం చూస్తాం. ఎప్పుడైనా కూడా మన జీవితంలో ఏమీ లేనప్పుడు, మన మాటకు విలువ లేనప్పుడు, మనము ఏ పని కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము తగ్గించుకొని ఉండడము అది సహజం. ఎందుకంటే మనం హెచ్చించుకోవడానికి కూడా మన జీవితంలో ఏమీ ఉండదు కనుక అట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మన జీవితంలో తగ్గించుకునే ఉంటాము. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితిని బట్టి కావచ్చు, మన మాటకు విలువ ఉండదు అని కావచ్చు, లేకుంటే వివిధ రకాలైన ఆ కారణములను బట్టి మనం ఖచ్చితంగా తగ్గించుకునే ఉంటాం. కానీ మనకంటూ ఒక స్థానం వచ్చినప్పుడు, మనకంటూ ఒక అధికారం మన చేతిలో ఉన్నప్పుడు, మన మాటకు నలుగురు విలువ ఇస్తూ ఉన్నప్పుడు, మన చేతి కింద మనుషులు ఉన్నప్పుడు, ఒకరు రమ్మంటే వస్తూ ఉన్నప్పుడు, పొమ్మంటే వెళ్తా ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో తగ్గింపును కలిగి ఉండడము చాలా మట్టుకు ప్రశ్నార్థకం. మానవులంగా మనం కలిగిన వాటిలో మనం అతిశయిస్తూ ఉంటాము, మనం కలిగిన వాటిలో మన దృష్టి సారిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నాము, యోసేపు. తన హృదయం ఏం మారలేదు, తన పరిస్థితులు మారుతూ ఉన్నాయి. గుంటలో పడవేయబడ్డాడు, చెరసాలలో ఉంచబడ్డాడు, బానిసగా ఉంచబడ్డాడు, ఈరోజు ప్రధానమంత్రిగా ఉంచబడ్డాడు. కానీ ఆయన హృదయం మాత్రం మారడం లేదు. అది తగ్గింపు అనే జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒకవేళ ఈరోజు మనం దేని గురించి, అంటే ఏ విషయం గురించి ఆయన జీవితంలో నేర్చుకోవాల్సిందనంటే, ఖచ్చితంగా 45వ అధ్యాయంలో ఒక మంచి సన్నివేశం మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ క్షమాపణ గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. క్షమాపణ, క్రీస్తునందు మనం క్షమించబడ్డాము, క్రీస్తు మనల్ని అంగీకరించాడు. కనుక ఒకవేళ యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో ఆయనను క్రీస్తుకు ఒక టైప్గా చూస్తూ ఉంటారు. హీఈస్ అ టైప్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. సో అటువంటి ఈ వ్యక్తి తన జీవితంలో ఆ దేవుడు అనుగ్రహించిన అధికారమును బట్టి ఆ అధికారమును దుర్వినియోగము చేయలేదు, కానీ సద్వినియోగము చేసి తన అన్నదమ్ములను ఎలాగూ క్షమించాడో కొద్ది నిమిషాలు మనము ధ్యానము చేసుకుందాం. ఒకవేళ తన అన్నదమ్ముల పరిస్థితిని మనం ఆలోచన చేస్తే, యోసేపును అమ్మివేశారు, తన తండ్రి దగ్గరకు వచ్చి అబద్ధము చెప్పారు, నీ కుమారుణ్ణి ఒక దుష్ట మృగము చంపివేసింది, ఇదిగో చూడు కావాలంటే ఆయన నిలువు టంగిని అని చూపించారు, అక్కడంతా కూడా రక్తముతో ఉంది.
సో నిస్సహాయుడైన యాకోబు తన వృద్ధాప్యంలో ఏమి చేయలేని పరిస్థితి. కుమారులు చెప్పిందని నమ్మడం తప్ప ఆయన వెళ్ళి పరిశీలన చేసేది కూడా లేనంత పరిస్థితి. ఆయన నమ్మాడు. ఆయన తన కుమారుని గురించి చాలా దినములు ఆయన దుఃఖము సలిపినట్టుగా దేని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అన్నదమ్ముల పరిస్థితులు బాగున్నాయంటే వారు కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఎవరి పాపములు వారు పడిపోతూ ఉన్నారు. ఒకరోజు ఏమైందంటే వారి దేశంలో కూడా కరువు వచ్చేసింది. కరువు ప్రపంచమంతా వచ్చేసింది. ఆహారం కేవలం ఐగుప్తు దేశంలోనే ఉన్నది. ఐగుప్తు దేశము అన్య దేశము. ఐగుప్తు దేశము విగ్రహారాధన చేసే దేశము. అయినప్పటికీ యోసేపును బట్టి ఎలాగైతే దేవుడు 44 ఆశీర్వదించాడో, 44 యొక్క ఇంటిని ఆశీర్వదించాడో, ఆ దేశమునే దేవుడు యోసేపును బట్టి ఆశీర్వదించాడు. అంత కరువు అన్య దేశంలో తన సేవకుడు ఒక్కడున్నాడు, ఆయన యోసేపు. ఆయనను బట్టి దేవుడు ఏం చేశాడంటే అక్కడ సమృద్ధిని అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఆ మాస్టర్ ప్లాన్ అంటే ఆ కరువు రాబోతున్న అందరికీ తెలుసు ముందే గనుక యోసేపే దానంతా కూడా సమకూర్చి ప్రపంచానికి ధాన్యం అందించే ఆ పనిలో యోసేపు ఉన్నాడు. అన్నదమ్ములు కూడా ఏం చేశారు? ఆహారం కొరకు అటు ఇటు తిరిగి యోసేపు దగ్గరికి వచ్చారు. యోసేపు తన తమ్ముడని వీరికి తెలియదు కానీ ఆ అన్నదమ్ములు అనుకుంటే అక్కడికి రాగానే వెంటనే యోసేపు గుర్తుపట్టేశాడు. అవును, వీరు నా అన్నదమ్ములే, నన్ను అమ్మి వేసిన నా అన్నదమ్ములు అని చాలా సంతోషం, మన హృదయంలో చాలా సంతోషం ఉన్నది. వీరు నేరుగా నేను నిజంగా ఆహారం ఇచ్చి వెంటనే పంపించాలని ఆయన అనుకోలేదు కానీ వారందరినీ కూడా అక్కడే ఉంచాలని ఆయన నిశ్చయించుకొని కొన్ని వాళ్ళకుంటే పన్నగాలగానే పన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ వారు వెళ్ళేటప్పుడు వారు ఇచ్చిన డబ్బు వారి సంచులోనే వేయడం కానీ, ఒకవేళ మనం చూస్తే బెన్యామీను ఆ సంచులో వెళ్ళకుంటే ఆ సిల్వర్ కప్, వెండి ఆ కప్ను, యోసేపు యొక్క వెండి ఆ కప్ను ఏం చేశారంటే ఆ బెన్యామీను దానిలో ఉంచారు. ఉంచినప్పుడు వారు మరలా ఆ శిష్యులు లేకుంటే ఆయన యొక్క సేవకులు వెళ్ళి అడిగారు, మీరు ఎందుకు యోసేపు యొక్క బంగారు లేకుంటే ఆ సిల్వర్ కప్ను ఎందుకు దొంగతనం చేశారు అని అడిగినప్పుడు మేమెవరం కూడా దొంగతనం చేయలేదు, ఒకవేళ అది ఎవరి దగ్గరైనా ఉంటే మమ్మల్ని అందరినీ మీరు చంపేయండి, లేకుంటే ఆ వ్యక్తిని మీరు చంపేయండి అన్నట్టుగా వారు మాట్లాడుతూ వచ్చారు. దురదృష్టవశాత్తు వారికి తెలీదు అది బెన్యామీను సంచిలో ఉన్నదని. బెన్యామీను సంచిలో ఉండడం ద్వారా ఆయన మరలా రావడము, లేకుంటే ఇప్పుడు నిజంగా ఒకవేళ ఆలోచన చేస్తే తన అన్నదమ్ముల యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందని అంటే ఆ కప్ ఉండడం ద్వారా వారు మరణానికి పాత్రలు అయ్యారు. వారి సంచిలో లేకుంటే వారి యొక్క చెల్లించిన ఆ డబ్బు ఉండడం ద్వారా వారు దొంగతనము చేసినట్టుగా వారి మీద ఇప్పుడు నెపం మోపబడ్డది. నిస్సహాయ పరిస్థితి. ఏదో సాధారణమైన వ్యక్తి దగ్గర, సాధారణమైన సావుకారు దగ్గర వారు ఇటువంటి పరిస్థితుల్లో ఉండలేదు కానీ, లేకుంటే ప్రపంచాన్ని పోషించే ఒక అధికారి చేతిలో వీరు ఇలా చిక్కుబడిపోయారు. బహుశా వారి హృదయంలో అనుకుంటా ఉన్నారు, మన జీవితంలో అయిపోయినాయి కావచ్చు, మన చిన్న కుమారుడైన బెన్యామీను ఆయన చనిపోతాడు కావచ్చు, మేమందరం కూడా నీకు దాసులమై వీరికి ఇక్కడే జీవితాంతం దాసులుగా ఉంటాము కావచ్చు, మా తండ్రి ఏమవుతాడు, మా తండ్రి మా దేశంలో ఉన్నాడు, ఆయన కూడా బహుశా చనిపోతాడు కావచ్చు అనుకున్నారు. పెద్దవాడు ముందుకొచ్చి నా చిన్న తమ్ముడైన బెన్యామీను పక్షముగా నేను శిక్షణ అనుభవిస్తా, దయచేసి తనను క్షమించు అని అంటా ఉన్నాడు. ఇటువంటి నిస్సహాయ పరిస్థితిలో తన అన్నదమ్ములను అక్కడ యోసేపు చూస్తూ ఉన్నాడు. 45వ అధ్యాయం. అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొన జాలక నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పను అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన హృదయంలో వేదన ఉన్నది, ఆయన హృదయంలో బాగా ఏడవాలని ఉన్నది. తన అన్నదమ్ములను చూడగానే బాగా ఏడ్చి ఆ లేకుంటే వారిని క్షమించి హత్తుకోవాలని ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఆయన ఆపుకోలేకపోతా ఉన్నాడు, అణుచుకోలేకుండా ఉంటూ ఆయన ఏం చేశాడంటే తన సేవకులను చెప్పాడు, మీరు బయటికి వెళ్ళండి, నేను నా సహోదరులతో మాట్లాడాలి అన్న మాటను అక్కడ మనం చూస్తాం. ఒకవేళ 4వ వచనంలో మనం చూస్తే అంతటి యోసేపు నా దగ్గరికి, ఒకవేళ 3వ వచనం అప్పుడు యోసేపు, నేను యోసేపును
నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరము ఇయ్యలేకపోయేది. ఇప్పటికే వారు ప్రాణాపాయంలో ఉన్నారు. మాకు ఎటువంటి శిక్ష వస్తానని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో యోసేపు ఒక పెద్ద మాటను పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను యోసేపును, ఒకసారి ఆలోచన చేయండి, ఆ అన్నదమ్ముల పరిస్థితులు మనం ఉంటే, దొంగతనం చేసిన మన నెపం మన మీద ఉంది, అంతా అయిన తర్వాత ఎవరి దగ్గర దొంగతనం చేశామంటే మన తమ్ముడైన యోసేపు దగ్గర దొంగతనం చేశాం. ఆయన చంపివేశాము, అలాగే ఆయనను అప్పగించాము, ఆయనను అమ్మివేశాము, ఆయనను పూర్వము ఇష్టానుసారంగా ఆయన ద్వేషించి హింసించాము. ఈరోజు ఆయన చేతుల్లోనే నీవు నేనున్నాము. ఒకసారి ఆలోచన చేయండి ఆ పరిస్థితి. అన్నదమ్ములు అందుకే తొందరపడతా ఉన్నారు, ఇక అయిపోయాము, ఇప్పటి వరకన్నా ఒకవేళ మమ్మల్ని క్షమిస్తాడేమో అనుకున్నాము, కానీ నువ్వు యోసేపు అని చెప్పగానే అంతే, ఇక మా పని అంతా కూడా అయిపోయింది. ఎందుకంటే మేము చేసిన దానికి యోసేపు మమ్మల్ని క్షమించడు. మేము నిజంగా ఆయనను లేకుంటే చేసిన విధానానికి, ఆయన నమ్మివేసిన విధానానికి, ఆయన గుంటలో పడవేసిన విధానానికి, ఆయన ద్వేషించిన విధానానికి, చనిపోయాడని తండ్రికి చెప్పిన విధానానికి ఈరోజు యోసేపు మమ్మల్ని వదిలిపెట్టాడు అని ఆలోచన చేస్తూ ఉన్నారు. బహుశా యోసేపు మమ్మల్ని వదిలిపెట్టాడు, ఇక మా పని అయిపోయిందన్న అనుకున్న పరిస్థితుల్లో యోసేపు ఏమంటూ ఉన్నాడు, నేనే యోసేపును. వారి గుండెలు పగిలినంత పని అయింది. కింద అందుకే 4వ వచనంలో అంటూ ఉన్నాడు, అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చి, అప్పుడతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టించనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించును. ఒక్కసారి బహుశా ఊపిరి పీల్చుకున్నారు కావచ్చు, ఎందుకంటే వారి పరిస్థితి అటువంటిది. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. యోసేపు ఒక మాట చెప్తే వారందరినీ కూడా చంపివేయడానికి కూడా సైనికులు ఆలోచన చేయరు, ఎందుకంటే వారు ద్రోహం చేశారు. తన సొంత తమ్ముడైన యోసేపుకు ద్రోహం చేశారు. వారు మరణానికి పాత్రులు. కానీ యోసేపు ఎంత గొప్ప క్షమాగుణం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఏమంటా ఉన్నాడంటే, దేవుడు మన మంచి కొరకే నన్ను ముందుగా పంపాడు అంతే. మీరు అమ్మివేశారని మీరు అంటా ఉన్నారు, కానీ నేను అంటా ఉన్నాను, దేవుడు నన్ను పంపాడు, మన క్షేమం నిమిత్తమే పంపాడు. దయచేసి మీరు భయపడకండి. ఎంత అభయం ఇచ్చాడు యోసేపు వారికి. ఒకసారి ఆలోచన చేయండి. యోసేపు త్వరగా వారిని క్షమించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ యోసేపు ఇప్పటి వరకు కూడా బహుశా ఆలోచన చేయలేదు. ఆయన బహుశా లేకుంటే రాజు గృహంలో ఉన్నప్పుడు, 44 గృహంలో ఉన్నప్పుడు, లేకుంటే ఆ చెరసాలలో ఉన్నప్పుడు, లేకుంటే ఆయన అధికారంలోనికి వచ్చినప్పుడు, బహుశా ఈ మధ్య కాలంలో ఎప్పుడో తన అన్నదమ్ములు గుర్తొచ్చినప్పుడు బహుశా తన హృదయంలో ఎప్పుడో క్షమించేశాడు. ఇక్కడ కేవలం అది ఎగ్జాంప్లిఫై అవుతా ఉంది, కానీ వాస్తవంగా ఆయన ఎప్పుడో క్షమించేశాడు. ఆలోచన చేయండి. యోసేపు యొక్క పరిస్థితిలో ఒకవేళ మనం ఉంటే, అధికారమైన చేతిలో ఉన్నది, ఒక రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. తన అన్నదమ్ములు, పాపము చేసిన అన్నదమ్ములు, తనను అమ్మివేసిన అన్నదమ్ములు, తనకు విరుద్ధముగా కార్యము పనిన అన్నదమ్ములు తన ముందు ఉన్నారు నిర్దోషుల వలె. చంపేది పోయి, శిక్షించేది పోయి, ఆయన ఏం చేస్తానంటే క్షమిస్తూ ఉన్నాడు. ఇది క్రీస్తు మనకు నేర్పిస్తున్న పాఠము. యోసేపు ద్వారా నీకు నాకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే క్షమాపణ. ఫర్గివ్నెస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. క్షమాపణ అనేది నిజంగా క్రైస్తవ జీవితానికి అదొక పునాది. క్షమించడానికి అవకాశము లేకున్నా యోసేపు క్షమించాడు. వారిని శిక్షించే అధికారము యోసేపుకు ఉన్నప్పటికీ అప్పుడు ఆయన నిస్సహాయుడు, కానీ ఇప్పుడు నిస్సహాయుడు కాదు. ఆయన చేతిలో అధికారం ఉన్నది, కానీ దాన్ని దుర్వినియోగం చేయక సద్వినియోగమే చేసి తన సహోదరులను క్షమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప మాదిరిని ఇక్కడ మనం
చూస్తాను. ఒకవేళ ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనములో ఒకవేళ మనం చూస్తే, కోపపడకుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమింపు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటియకుడి అన్న మాటను అక్కడ మనం చూస్తా ఉన్నాం. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము ఉండకూడదు. ఈరోజు కొన్ని తరతరములు కోపాలు ఉంటా ఉన్నాయి. రోజులు తరబడి కోపములు పెంచుకోవడము, సంవత్సరములు తరబడి కోపములు పెంచుకోవడము, పగ తీర్చుకున్నటకు ఆతృత పడడము, అది దేవుని పిల్లలకి తగదు. దేవుని పిల్లలు చేయాల్సిన పని అది కాదు. క్రీస్తు ఎలాగైతే నిన్ను క్షమించాడో, ఈరోజు నీ నా సహోదరులను నీవు నేను క్షమించడానికి బద్ధులమై ఉన్నాము. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినలా మన సహోదరుల నిమిత్తం మనం ప్రాణము పెట్టవలసిన వారమే ఉన్నామని దేవుని వాక్యమును మనం చూస్తా ఉన్నాం. ప్రాణం పెట్టని పక్కన పెడితే కనీసం క్షమించగలుగుతా ఉన్నామా? కనీసం ఓర్చుకోగలుగుతా ఉన్నామా? నేను ఎంతటి వాడును, నాకు ఇంత నష్టం వాడు తీసుకుని వచ్చాడు, ఇంత ఇబ్బంది నా కుటుంబానికి వాడు జరిగించాడు. కానీ మనం ఎంత దేవునికి ఆయాస్కరంగా ఉంటా ఉన్నామో చాలాసార్లు దాన్ని మర్చిపోతా ఉన్నామేమో. యోసేపు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, శిక్షించే అధికారమైన చేతిలో ఉన్నది, కానీ ఈరోజు క్షమించుటకు ఆయన పూనుకున్నాడు. ఈరోజు మన జీవితంలో ఏ వ్యక్తి అయినా ఉండవచ్చు. ఆ ఒక్క వ్యక్తిని దేవుడు ఈరోజు నీ హృదయంలోనికి తీసుకుని వస్తూ ఉంటే నువ్వు ఆలోచన చేయి ఆ వ్యక్తి గురించి. ఆ వ్యక్తిని క్షమించడానికి నీవు నేను యోగ్యులమే, క్షమించాలి. ఎందుకంటే నీవు నేను క్షమించబడ్డాము, నీవు నేను అంగీకరించబడ్డాము. ఆన్ దాట్ బేసిస్ లెట్ us మేక్ అప్ అవర్ మైండ్ టు ఫర్గివ్ వన్ అనదర్. యోసేపు ఇక్కడ ఎంతో త్వరగా ఆయన నిజంగా క్షమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే మనం దాన్ని ఆలస్యం చేస్తే అపవాదికి చోటు ఇస్తూ ఉన్నట్టు. నువ్వు ఆలస్యం చేయడానికి కాదు, సూర్యుడు అస్తమించకంటే ముందే నువ్వు క్షమించాలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే, దినము అయిపోతూ ఉంటుంది, దాని తర్వాత వచ్చే దినములో ఒకవేళ నీకు నాకు ఏమవుతుందో మనకు తెలియదు. We do not know what tomorrow holds in our life. For that reason we need to forgive at the moment, as early as possible. అది దేవుడు ఇక్కడ యోసేపు ద్వారా ఇక్కడ నీకు నాకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఎంత గొప్ప సత్యము! ఈ జీవితంలో క్షమాపణ కొరకు ఎవరైనా ఎదురు చూసేవారు ఉంటే దయచేసి అటు వారిని జ్ఞాపకము చేసుకో, అటు వారిని క్షమించడానికి నీ హృదయంలో పూనుకో. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ రెండవదిగా ఆయన నేర్పిస్తున్న నీకు ఒక పాఠం ఏంటంటే, అదే 2వ వచనంలో మనం చూసినట్లయితే 1వ వచనంలోనే, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసి కొనినప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు అన్న మాటను చూస్తా ఉన్నాం కదా. ఎంత వాట్ ఎ గ్రేట్ ప్రిన్సిపల్ కదా. ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈ అన్నదమ్ములు చేసిన పాపమునకు యోసేపు అధికారమును బట్టి ఆయన ఫరో ఎదురుకు తీసుకుని వెళ్ళవచ్చు. ఇన్ని రోజులు నేను బానిసగా ఉండడానికి కారణము వీళ్ళే అని చెప్పవచ్చు. నేను ఎంత శ్రమను అనుభవించడానికి కారణము వీళ్ళే అని చెప్పవచ్చు. ఫరో ఎదుట కాకపోయినా కూడా తానే వారిని ఏదో శిక్షించి అందరి ఎదుట, వీరు నా అన్నదమ్ములు, వీరు నా జీవితంలో నేను అనుభవించిన ప్రతి కష్టానికి, ప్రతి అవమానమునకు, ప్రతి ఇబ్బందికి వీరు కారకులని వారి యొక్క జీవితాలను నాశనము చేసే అధికారము, అంత శక్తి యోసేపు దగ్గర ఉన్నది. కానీ ఆయన ఏం చేస్తున్నా, అక్కడ చేస్తున్న పని చూడండి, నా యొద్ద నుండి ప్రతి మనుషునికి వెలుపలికి పంపుడి. నేనెవరో, లేకుంటే నా అన్నదమ్ములు చేసిన పాపము అది ఎవరికి కూడా తెలియకూడదు. అది మా మధ్యలోనే ఉండాలి. అది ఇక్కడే సమాధానం అవ్వాలి, ఇక్కడే క్షమాపణతో అది కప్పివేయబడాలి. బయటకు వెళితే నా అన్నదమ్ములను అపార్థము చేసుకుంటారు.
అన్న ఉద్దేశంతో ఎవరికి తెలియకుండా ఆయన ఏం చేస్తా ఉన్నాడు, అక్కడ ఉన్న మనుషులను బయటికి పంపించేసి ఎవరు లేని సమయంలో నేనే యోసేపునని చెప్పి అక్కడ వారిని క్షమిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు వ్యక్తుల బలహీనతలను మనం మోసేవారిగా ఉంటా ఉన్నాము. ఆ వ్యక్తులు ఏదైనా బలహీనత ఉంటే దాన్ని ప్రచారము చేసేవారిగా ఉంటా ఉన్నాము. వారు ఏదైనా పాపములో పడి ఉంటే ఆ పాపమును ఎత్తి చూపిస్తూ వారిని అవమానపరిచేవారుగా ఉంటా ఉన్నాము. బట్ ఎట్ ద ఎండ్ వి ఫర్గెట్, మనందరము కూడా క్రీస్తు యొక్క పిల్లలమే. క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవమే మనమందరం కూడా. ఒక అవయవము ఇంకొక అవయవం మీద లేకుంటే పార్ట్ చేసిన తప్పును ఎత్తు చూపించడము యోసేపు చేయవచ్చు, అందరికీ ప్రచారము చేయవచ్చు. నాన్నదమ్ములు చూసారా, నేను ఎన్ని రోజులు నేను శ్రమ పడ్డాను చూసారా, నా శ్రమ కారణం వీరు, ఈరోజు దేవుడు వారిని నా పాదముల దగ్గర తీసుకుని వచ్చాడు, నేనెంత గొప్పవాడినని తన సెల్ఫ్ ప్రమోషన్ కొరకు యోసేపు ప్రయాసపడడం లేదు. సెల్ఫ్ ప్రమోషన్ ఆయనకు ఉద్దేశమే కాదు, క్షమించడం ఆయన ఒక ఉద్దేశము. నా అన్నదమ్ములు మారారు, అది నాకు చాలు. నా అన్నదమ్ములు దేవుడు మరల నా దగ్గర తీసుకుని వచ్చాడు, అది నాకు చాలు. ఇన్ని రోజులు, ఇన్ని 20 సంవత్సరాల వరకు కూడా నేను నా కుటుంబానికి దూరంగా ఉన్నాను. అయినప్పటికీ ఇప్పుడు కూడా వారిని చెరసాలకు అప్పగించో, వారిని చంపివేసో, ఇంకా ఆ సమస్యను నేను పెద్దగా చేయడానికి నాకు ఇష్టం లేదు. గనుక నేను క్షమిస్తా ఉన్నాను. వారు చేశారు, తప్పే చేశారు, వారు నన్ను అమ్మివేశారు బహుశా. కానీ వారు అమ్మివేసిన సంగతి అది ఎవ్వరికీ తెలవడం నాకు ఇష్టం లేదు. మా మధ్యలో ఉన్న ఈ సమస్య ఎవరికి తెలవడం నాకు ఇష్టం లేదు. ఇట్ హ్యాస్ టు బి బరీడ్ హియర్ అన్న ఆలోచనతో యోసేపు వారందరినీ కూడా పంపివేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప మాదిరి. ఒకవేళ క్రీస్తు కూడా ఇదే మనకు నేర్పిస్తూ వచ్చాడు. ఒకవేళ మత్తయి సువార్త 18:15 ఒకవేళ మనం ఆలోచన చేస్తే, నీ సహోదరుడు ఒకవేళ నీ ఎడల పాపము చేసినప్పుడు వారిని లేకుంటే బహిరంగంగా అవమానపరచకూడదు. 18:15 నేను చదివి వినిపిస్తాను. మరియు నీ సహోదరుని ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతన్ని గద్దించుము. అతడిని మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. ఈరోజు సహోదరులను సంపాదించుకునే పనిలో చాలా తక్కువ మంది ఉన్నారు. వాడు పోతే పోనీ, దేవుడు ఇంకొకరిని ఇస్తారు. ఆ వ్యక్తి నా జీవితంలో లేకపోయినా పర్వాలేదు, దేవుడు ఇంకొక వ్యక్తిని, అటువంటి ప్రేమను, అటువంటి సహవాసం ఇంకొక వ్యక్తిలో వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం అది కానే కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నీవు క్షమాపణ చెప్పడము, అతని ద్వారా క్షమాపణ పొందడము, ఏదో మాట లేకపోతే మనం కలిసి మాట్లాడి అక్కడ ఏం చేయాలంటే రహస్యముగా వారు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి వారితో మాట్లాడి, ఆ వ్యక్తితో మాట్లాడి ఆయనతో సమాధాన పడితే నీ సహోదరుని నువ్వు సంపాదించుకుంటేవి అని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. ఒకవేళ అప్పటికీ వినకపోతే పెద్దలను తీసుకుని వెళ్ళు, అప్పటికీ వినకపోతే సంఘస్థలం ఎదుట వారిని ప్రశ్నించు, అప్పటికీ వినకపోతే దేవుడు ఏమని చెప్పాడు, అప్పుడు నువ్వు వదిలేయచ్చు. మనం క్షమించే ఆలోచన కూడా చేయము, కానీ వెంటనే వదిలేస్తూ ఉంటాం. నో, ఐ డోంట్ వాంట్ టు, అంటే ఆ వ్యక్తితో ఇంకా నేను కంటిన్యూ అవ్వడానికి నాకు ఇష్టం లేదు, కనుక నేను అతనితో మాట్లాడను, నాకు అవసరం లేదు అని వదిలేస్తూ ఉంటాము. అది దేవుని ఉద్దేశం కాదు. యోసేపు కూడా మనకు నేర్పిస్తున్న పాఠం అదే. నాకు అన్నదమ్ములతో అవసరం లేదు, ఇన్ని 20 సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాను, ఇన్ని రోజులు లేని అన్నదమ్ములు సడన్గా ఇప్పుడు వచ్చి లేకుంటే ఈ కష్టమైన దగ్గరికి వచ్చారు, వారు స్వార్థం కొరకు వచ్చారు, నన్ను వెతుక్కుంటూ కూడా రాలేదు, అటువంటి వారిని నేను క్షమించాలా అని ఆలోచన చేశాడా? అలా చేయలేదు. ఎందుకు? బహుశా అంటే తన జీవితంలో కూడా క్షమాపణ అనుభవించాడు యోసేపు. ఎక్కడ అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే 33వ అధ్యాయంలో ఒకవేళ మనం చూస్తే 33వ
33వ అధ్యాయములో 4వ వచనములో, ఆదికాండము 33వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మీద పడి ముద్దు పెట్టుకొనను, వారిద్దరూ కన్నీరు విడిచిరి అన్న మాటను చూస్తూ ఉన్నాం. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే యాకోబు ఏశావు, యాకోబు అనగా యోసేపు యొక్క తండ్రి, తర్వాత యోసేపు యొక్క బాబాయ్ లేకుంటే పెద్దనాన్న, వారిద్దరు ఒకటే రోజు పుట్టారు. సో ఆ పెద్దనాన్న బహుశా లేకుంటే బాబాయ్ వారిద్దరు కలుసుకోవడానికి వారు వస్తూ ఉన్న సమయంలో అసలు యాకోబు పాపం చేశాడు, ఏశావుకు విరుద్ధముగా పాపం చేశాడు. కనుక యాకోబులో చాలా భయం ఉన్నది. నా సహోదరుడు నన్ను ఏమి చేస్తాడో అన్న ఆలోచన ఆయనతో ఉండి ఆయన ఏం చేశాడంటే కానుకలు పంపించడం ప్రారంభించాడు. కానుకలు పంపించి ఆయన ఎదుర్కొనేటప్పుడు 7 మార్లు నమస్కరించి ఆయన వెళ్ళిన తర్వాత ఒకవేళ మనం 11వ వచనములో ఒకవేళ మనం చూస్తే 11వ వచనములో 7వ వచనంలో మనం చూస్తే, లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత అందరికంటే చివరిగా వీళ్ళు వస్తూ ఉన్నారు. ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలా పడిరి అన్న మాటను చూస్తూ ఉన్నాం. బహుశా యోసేపు చిన్నవాడు కావచ్చు, కానీ బహుశా ఒకవేళ అది ఆయనను ప్రభావితం చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన సాగిల పడతా ఉన్నాడు, రాహేలు తన తల్లి సాగిల పడతా ఉన్నది. ఒక వ్యక్తికి బహుశా ఆయన తెలుసు లేదు, ఒక వ్యక్తికి తన తల్లి సాగిల పడతా ఉన్నది, తన తండ్రి సాగిల పడతా ఉన్నాడు. నిజంగా చివరికి అక్కడ సమాధానము ఏర్పడ్డది. నిజంగా దాన్ని బట్టి ఈరోజు యోసేపు కూడా ఆయన క్షమాపణను అనుభవించాడు గనుక ఈరోజు తన సహోదరులను ఎంతో ఇష్టంగా క్షమించడానికి నిజంగా ఇష్టపడతా ఉన్నాడు. ద్వేషించబడటం అంటే వారందరికంటే యోసేపుకు బాగా తెలుసు ఎంత బాధ ఉంటుందో. ఎడబాటును అనుభవించడము ఎంత కష్టముగా ఉంటుందో యోసేపుకు తెలుసు. శిక్ష అనుభవించడము, చెరసాలలో ఉండడము ఎంత కష్టముగా ఉంటుందో యోసేపుకు తెలుసు కనుక ఈరోజు తన సహోదరులు అదంతా కూడా అనుభవించకూడదని నిశ్చయించుకొని ఏం చేస్తా ఉన్నాడు, క్షమాపణను లేకుంటే వారిని క్షమిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఒకవేళ మనం ఆలోచన చేస్తే మన ఎడల తప్పిదము చేసిన వారిని మనం ఎలాగూ చూస్తూ ఉన్నాము, అంటే మనము ఎలాగూ వారిని అర్థం చేసుకుంటా ఉన్నాము, అంటే వారి యొక్క పాపమును ఎత్తి చూపి మనము నీతిమంతులమని అనేకులు తెలియజేయాలని ఆలోచన చేస్తూ ఉన్నామా? ఇతరుల పాపమును బట్టి మనం నీతిమంతులను ఎప్పుడు కాలేము. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులను పాపం ఈ రోజుల్లో ఒకరు నీతిమంతులను ఎలాగూ తీర్చబడతా ఉన్నారంటే ఆ వ్యక్తి పాపి అని చెప్తే నేను నీతిమంతును అని చెప్పినట్టే. ఇది లోకంలో జరుగుతున్న పద్ధతి. కానీ క్రైస్తవులమైన నీవు నేను ఒక విషయాన్ని సూటిగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం క్షమించే వారమై ఉండాలి. ఇక్కడ యోసేపు క్షమాపణ అనుభవించి తన సహోదరులను నిజంగా క్షమిస్తున్నట్టుగా, రహస్యముగా క్షమిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. వారి పాపం అందరికీ తెలిసి వారి యొక్క జీవితం అంతా కూడా నాశనం అవ్వాలని ఆయన ఒక ఉద్దేశం కాదు, రహస్యముగా ఆయన సెటిల్ చేసి ఏం చేస్తూ ఉన్నాడు, వారికి క్షమాపణను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా మనం ఆలోచన చేస్తే ఎలాగూ ఆయన క్షమిస్తూ ఉన్నాడు, మనం ఆలోచన చేస్తే ఆయన షరతులు లేకుండా క్షమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సత్యము! షరతులు లేకుండా క్షమించడం, అన్కండిషనల్లీ. హీ ఫర్గేవ్ హిస్ బ్రదర్స్ అన్కండిషనల్లీ. నువ్వు ఇది చేస్తే నేను క్షమిస్తాను, నీవు నాకు ఇంత డబ్బు ఇస్తే నేను క్షమిస్తాను, నువ్వు నాకు కావాల్సింది ఇస్తే నేను క్షమిస్తాను, లేకుంటే నేను కోల్పోయిందంతా కూడా నువ్వు మరల నాకు తిరిగిస్తే నేను క్షమిస్తాను. ఇవి కొన్ని షరతులు మనుషులు పెట్టుకుంటా ఉంటారు. కానీ క్రైస్తవులమైన నీవు నేను మనము షరతులు లేకుండా క్షమించబడ్డాము. నీవు ఒక మంచి ఉన్నత కుటుంబంలో పుడితే నిన్ను రక్షిస్తానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు, అప్పుడే నిన్ను క్షమిస్తానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. అటువంటి పరిస్థితుల్లోనే నేను నిన్ను అంగీకరిస్తాను లేకుంటే నీకు క్షమాపణ లేదని ఎప్పుడు దేవుడు చెప్పలేదు. ఫర్గివ్నెస్ ఇస్ అన్కండిషనల్. మనము షరతులు లేకుండా క్షమించబడ్డాము, మనం షరతులు లేకుండా క్షమించబడ్డాము. ఇక్కడ యోసేపు కూడా ఏ షరతులు లేకుండా వారిని క్షమిస్తూ ఉన్నాడు. ఒకవేళ కానీ ఈయన క్షమించాడు కానీ అన్నదమ్ములకు నిజంగా ఆయన క్షమాపణ యొక్క లోతు అర్థం కాలేదు. అన్నదమ్ములు అనుకున్నారు
తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి ఉన్నంతసేపు మనల్ని క్షమిస్తాడు, కానీ ఎప్పుడైతే తండ్రి చనిపోతాడో ఖచ్చితంగా యోసేపు మరలా మన మీద పగ తీర్చుకుంటాడు అని అనుకోవడం కాదు. కానీ అక్కడ వారి మాటల్లో మనం చూద్దాం. ఒకవేళ 50వ అధ్యాయము 15వ వచనము, యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి క్షమించిన తర్వాత వీరంటున్న మాట ఇది, మన యందు పగబట్టి మన మతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని వారొక ఎత్తు వేస్తూ ఉన్నట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. యోసేపు క్షమించాడు, అన్కండిషనల్గా క్షమించాడు. వారి నుండి ఏది ఆశించలేదు. నన్ను అవమానపరిచారా, నన్ను జైల్లో ఉంచారు, లేకుంటే నన్ను అమ్మివేశారు, మీరు కూడా అమ్మబడాలి, లేకుంటే నేను ఎంతటి శ్రమ అనుభవించాను, మీరు కూడా ఖచ్చితంగా శ్రమను అనుభవించి తీరాల్సిందే అని ఆయన తిష్ట వేసుకొని కూర్చోలేదు అక్కడ. కానీ ఆయన ఏం చేశాడంటే వారిని లేకుంటే షరతులు లేకుండా క్షమించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప మాదిరిని. కానీ వారి యొక్క అన్నదమ్ములు వారు అనుకుంటా ఉన్నారు, తండ్రి చనిపోయే వరకే వీడు మనతో మంచిగా ఉంటాడు, ఎప్పుడైతే తండ్రి చనిపోతాడో ఖచ్చితంగా మనల్ని మళ్ళా లేకుంటే పగ తీర్చుకుంటాడన్న ఆలోచనతో వీరున్నారు. కానీ ఒకవేళ యోసేపు మాటల్లో మనం చూస్తే 18వ వచనములో, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము మీకు దాసులమని చెప్పగా యోసేపు ఏమంటున్నాడు చూడండి. యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి, కానీ నేటి దినమైన జరిగినట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. ఎంత గొప్ప మాదిరి! అసలు ఎంత పని ఎవరైనా చేయగలుగుతారా? అమ్మి వేసిన వ్యక్తులు, తన శ్రమకు కారణమైన వ్యక్తులు, తన జీవితంలో ఆయన అనుభవించిన ప్రతి కష్టానికి కారణమైన వ్యక్తులు ఆయన చేతి కింద ఉన్నప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను మిమ్మల్ని కాదు మీ పిల్లల్ని కూడా నేను పోషిస్తాను అని వారితో ప్రీతిగా మాట్లాడినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఇఫ్ దెర్ ఈస్ వన్ థింగ్ ఇన్ క్రిస్టియానిటీ దట్ సెపరేట్స్ క్రిస్టియానిటీ ఫ్రమ్ అదర్ ఫెయిత్స్, ఇట్ ఈస్ ఫర్గివ్నెస్. క్షమాపణ ఒక్కటే క్రైస్తవ్యానికి ఇతర మతాలకున్న అతి ప్రాముఖ్యమైన తేడాలలో ప్రధానమైనది. క్షమాపణ. మనం క్షమించగలుగుతా ఉన్నామా? క్షమించేటప్పుడు దేని కొరకు ఆశిస్తూ ఉన్నామో, ఏది ఆశించి మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆలోచన చేసుకుందాం. దేవుడు షరతులు లేకుండా నన్ను క్షమించలేదా? షరతులు లేకుండా నన్ను అంగీకరించలేదా? ఎన్నోసార్లు దినదినం మైల మనం చేసుకున్నప్పుడు మనల్ని కడిగి మరలా ఆయన చంకనెత్తుకోవడం లేదా? ఇదంతా చేసిన దేవునికి, మన సహోదరులకు ఒకవేళ మనం క్షమాపణను ప్రసాదించకపోతే నిజంగా మనం క్రీస్తు క్షమాపణను అనుభవించామా లేదా అన్న ప్రశ్న మన హృదయంలో ఉండాలి. క్రీస్తు క్షమాపణను అనుభవించిన ఏ వ్యక్తి అయినా, ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు క్షమాపణను అనుభవించిన ఏ వ్యక్తి అయినా, ఎంతటి వ్యక్తి అయినా, తన జీవితంలో ఎంతటి పాపినైనా, ఎంతటి నష్టాన్ని కలుగజేసిన వ్యక్తినైనా కూడా క్షమించడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఇక్కడ యోసేపుగా మనం చూస్తూ ఉన్నాము. యోసేపు నిజంగా ఎంతో పెద్దగా ఆయన క్షమించబడలేదు, కానీ చిన్నప్పుడు బహుశా అది ఆయన గుర్తుందో లేదో బహుశా, కానీ క్షమాపణ యొక్క విలువను నిజంగా ఎంతో ఎంతో క్లియర్గా ఈరోజు నీకు నాకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. నీవు నేను భేదములను పెంచడానికి కాదు దేవుడు నన్ను పిలిచింది. ఆయన ఎందుకు పిలిచాడు, ఆయన ఉద్దేశం ఏమిటి, మన ద్వారా ఆయన ఏమి చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు, ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే నిజంగా క్రైస్తవులంగా ఈ లోకంలో ఎంతో ఖచ్చితమైన జీవితాలు జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే నిజంగా మిత్ర భేదము కలిగించడము ఎంత ప్రేమ అనేకమైన దోషములు కప్పుతుంది, కానీ మాటి మాటికి సంగతిని ఎత్తువాడు మిత్ర భేదమును కలిగించేవాడు అన్న మాటను మనం చూస్తాం. ఒకవేళ Proverbs chapter 17 verse 9, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, ప్రేమ అనేకమైన దోషములను కప్పును. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించకుండా నువ్వు క్షమించలేవు. క్షమించానని చెప్పి
తర్వాత ఎప్పుడైనా మరొక అవకాశం దొరికితే ఏదో ఒకటి చేద్దామని ఆలోచన చేసేవారు కూడా ఉన్నారు. తన అన్నదమ్ములు అలాగే అనుకున్నారు. ఇప్పుడు క్షమించాడు యోసేపు, పర్వాలేదు, కానీ తర్వాత మన పని పెడతాడు అన్న ఆలోచనతో వారు ఉన్నారు. కానీ యోసేపు ఎంతటి సాధు స్వభావం గలవాడో వారికి అర్థం కాలేదు ఇప్పటికీ కూడా. అందుకే మేము నీ దాసులం అని చెప్పి మరలా వాళ్ళు అక్కడ నాటకం ఆడుతున్నట్టుగా 50వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాము. కానీ యోసేపు ఒక్కసారి క్షమించాడు, అంతే. ఆయన నిజంగా దాన్ని మర్చిపోయాడు కూడా. మనుషులుగా చాలాసార్లు క్షమిస్తారు కానీ మర్చిపోరు. పీపుల్ ఫర్గివ్ బట్ దే నెవర్ ఫర్గెట్. దేవునిలోని లక్షణం ఏంటంటే ఆయన క్షమిస్తాడు, మర్చిపోతాడు. ఒకవేళ మనము హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాటను మనం చూడవచ్చు. గాడ్ విల్ నో మోర్ రిమెంబర్ అవర్ సిన్స్, హీ ఫర్గివ్స్ అండ్ హీ ఫర్గెట్స్. అండ్ దాట్స్ ద క్వాలిటీ ఆఫ్ ద లార్డ్ దట్ యూ అండ్ ఐ సర్వ్ టుడే. అంత గొప్ప దేవుని ఈరోజు నీవు నేను ఆరాధన చేస్తా ఉన్నాము. దయచేసి లెట్ us ఆల్సో ఎమ్యులేట్ వాట్ జోసెఫ్ ఇస్ టీచింగ్ us టుడే. జోసేపు మన జీవితంలో తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్న ఈ పాఠమును కూడా మనం అనుభవించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒకవేళ ఇదంతా కూడా వింటూ ఉన్నప్పుడు బహుశా నీ హృదయంలో ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారు. దయచేసి వారిని నీవు ఏ షరతు లేకుండా క్షమించగలగడానికి ఒకవేళ నీ తీర్మానం చేసుకోగలిగితే అంతకంటే నీ జీవితంలో గొప్ప తీర్మానం ఉండదు. దేవుడు ఎలాగైతే నిన్ను నన్ను క్షమించాడో మన హృదయంలోనికి తీసుకుని వచ్చిన ఆ మనసులను దయచేసి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకంటే చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, లేకుంటే ఉన్నత స్థానంలో ఉన్నవారు కావచ్చు, తప్పు మనదే ఉండొచ్చు, వారిదే ఉండొచ్చు, కానీ క్షమాపణ కొరకు మనము పాటు పడితే దేవుడు అట్టి కార్యమును నిజంగా దీవిస్తాడు. నిజంగా ఎందుకంటే ఈ లోకంలో ఎందరో దేవుళ్ళు అనబడేవారు ఉన్నారు, కానీ క్షమించే దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. క్షమించిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. క్షమించబోయేది కూడా ఆయన ఒక్కడే. ఆయనకు మించి క్షమాపణ లేదు, ఆయనకు మించి సమాధానం లేదు, ఆయనకు మించి పరలోకము నిత్య జీవము లేదు. ఈరోజు ఆయన పిల్లలముగా చెప్పుకుంటున్న నీవు నేను ఎంతగా ఆయనను వెంబడించాలి, ఎంతగా ఆయన మార్గంలో మనం నడవాలి, మనం ఆలోచన చేసుకుందాం. కనుక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకున్న ప్రతి సత్యమును మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. తన అన్నదమ్ములను క్షమించుటలో ఆయన ముందంచులో ఉన్నాడు. నిజంగా షరతులు లేకుండా అన్కండిషనల్గా ఆయన క్షమించగలిగాడు. వారి పాపమును పబ్లిక్గా చేసి అందరి ముందు వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేద్దామన్న ఆలోచన ఆయనకి లేదు. తన తండ్రి చనిపోయేంత వరకు ఏదో నాటకము చేసి తర్వాత వారి మీద పగ తీర్చుకుందామన్న దురాలోచన కూడా యోసేపులో లేదు. దయచేసి ఆలోచన చేసుకుందాం. దేవుడు నిజంగా ఈ లోకంలో మనందరం కూడా పాపము చేసేవారమే, పొరపాట్లు చేసేవారమే. ఈ వాక్యం వింటున్న మనందరిలో కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు క్షమాపణ అవసరమైన వ్యక్తులే ఉన్నారు. దయచేసి వాటన్నిటి కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుని వందనాలు, సర్వోన్నతుడ, సర్వాధికారికి స్తోత్రములు. మమ్మల్ని క్షమించావు. మా నుండి ప్రభా మీరేమీ కోరలేదు. అటువంటి హృదయమును మేమందరం కూడా కలిగి ఉండటకు మాకు నేర్పించండి. యోసేపును ప్రభా ఎలాగైతే ప్రభా మీరు వాడుకున్నారో దయచేసి మమ్మల్ని వాడుకునండి. మా సహోదరులను క్షమించటకు మాకు నేర్పించండి ప్రభా. దయచేసి మా సమస్య మేము పరిష్కరించుకోగలటకు మాకు నేర్పించండి. దయచేసి మమ్మల్ని మీరే బలపరిచి నీ కొరకు ఈ లోకంలో మమ్మల్ని మీరు నిలబెట్టి నడిపించవలసిందిగా కోరుతూ, మరి ముఖ్యంగా హైదరాబాద్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే మిగతా ప్రాంతములు ప్రభు వరద బాధితున పడిన అనేకమైన ప్రాంతాల గురించి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాము. దయచేసి అటు వారిని ప్రభు మీరు ఆదరించండి, మీరే బలపరచండి. దయచేసి మీరు కనికరించి ఇంకా నష్టం జరగకున్నట్లు ప్రభు మీరు సహాయం చేయండి. తను మా క్షేమమునిచ్చావు, నీకు వందనాలు. ఇటు క్షేమమును ప్రభు వారందరికీ ప్రభు మీరు దయచేయండి ప్రభు. మాలో బలహీనలను ప్రభు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి, మీరే బలపరచండి.
నీ వాక్యంలో నిలబెట్టండి, విశ్వాసంలో ప్రభు మీరు నిలబెట్టండి. తండ్రి మాలో ఉన్న బీదలను కూడా ప్రత్యేకంగా మరి జ్ఞాపకం చేసుకునండి. తమ కుటుంబాలకు ప్రభువా తండ్రి ప్రొవైడ్ చేసుకునే పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో దయచేసి అటు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. యానికి స్తోత్రాలు, మహోన్నతునికి వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా తన సహోదరుని క్షమించాలని తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దయచేసి మీరు బలపరిచి నడిపించి వారితో మీరు ఉండి వారిని నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. పరిశుద్ధులనికి వందనాలు, సర్వోన్నతునికి స్తోత్రములు. అన్నిటికంటే ముఖ్యంగా మమ్మను నీ గాయపన స్థలక చెప్తూ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మరొకసారి నీకే వేలకు కొట్ట వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మన క్వైర్ వారు మరొకసారి మనలను పాటల్లో నడిపిస్తారు. ప్రియులారా, ఈ దినము జరిగించబడినటువంటి ఈ ఆరాధన కార్యక్రమము మనందరి ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉండాలని, మనలను మన కుటుంబాలను తిరిగి మనం కలుసుకునేంత వరకు దేవుడు కాపాడాలని ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన మరి ఆశీర్వాదముతో ఈ ఉదయకాలపు ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా,
మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు నిండి మనసుతో కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, అత్యంత ప్రమాదకరమైనటువంటి దినాలలో గడిచిపోయినటువంటి ఆదివారము నుండి ఈ ఆదివారము వరకు మీ సన్నిధిని సహాయమును మాకు మా కుటుంబాలకు తోడుగా ఉంచి సంరక్షించి పోషించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఎలాంటి ప్రమాదకరమైనటువంటి వార్తలు ప్రభా మేము వినకుండా మీ కాపుదల భద్రత మాకు ఉంచినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, మా సంఘము కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీ పాదముల చెంత సమర్పిస్తూ ఉన్నాను. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రభా వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో బలపరచండి. అయా తండ్రి, అలాగే మా అనుబంధ సంఘాల కొరకు, అయా కాపరుల కొరకు, వాళ్ళు జరిగిస్తూ ఉన్నటువంటి పరిచర్య కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కావలసిన అవసరతల అక్కరలో మీరు తీర్చండి. ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, శోధనలు, బాధల మధ్య వాళ్ళు పరిచర్య జరిగిస్తూ ఉండగా ప్రభా మీ ఆత్మ చేత వారిని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, మా సంఘ నాయకుల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయా తండ్రి, వాళ్ళు జరిగిస్తున్నటువంటి పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతలు. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. అలాగే మా సంఘములో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారికి కావలసినటువంటి నెమ్మదిని మీరు అనుగ్రహించండి. అలాగే తండ్రి, మానసిక ఒత్తిళ్లలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. వారి హృదయాలలో, వారి జీవితాలలో నెమ్మదిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, అనారోగ్యముతో ఎంతమంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారో మీకు తెలుసు. ప్రత్యేకముగా ప్రభా ఈ కరోనా మహమ్మారిని బారిన పడి ప్రభు ఎంతమంది తండ్రి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారో మీకు తెలుసు నాయన. వారందరినీ కూడా మీరు దర్శించండి. వారికి కావలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి, ఈ దినము మీరు మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడినందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యమును ప్రకటించినటువంటి మీ దాసుని మీరు అభిషేకించి వాడుకున్నందుకై వందనాలు. తనను, తన కుటుంబాన్ని, బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. అలాగే సంఘములో పరిచర్య చేస్తూ ఉన్నటువంటి మీ దీన సేవకులైన మమ్మలను బట్టి, మా కుటుంబాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని, సత్యాన్ని ప్రకటించగలిగినటువంటి ఆత్మ నడిపింపును, అనేక మందికి మాదిరికరముగా ప్రభా సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభా. తండ్రి, అయా తండ్రి, ఈ కరోనా టైంలో ప్రభా, లాక్డౌన్ టైంలో అయా తండ్రి 6 మాసముల వరకు ప్రభు ఈ సాంఘిక మాధ్యముల ద్వారా మీ వర్తమానాలు వినడానికి, మీ ఆరాధనలో పాలు పంపులు పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కాలంలో ప్రభా మేము ఎలాంటి మరణ వార్తలు వినకుండా మీరు మాతో ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి వచ్చే ఆదివారం రోజున మేము ప్రభా సంఘమును పునఃప్రారంభించాలని ఆలోచిస్తూ ఉండగా మీ సన్నిధిని, సహాయమును మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సంఘ బిడ్డలందరూ కూడా ప్రభా సంతోషముగా మీ సన్నిధికి వచ్చి మీ నామాన్ని ఘనపరిచే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా తండ్రి, ఆరంభించినటువంటి ఆరాధన ఆరంభం మొదలుకొని ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ తిరిగి వచ్చే వారం మేము కలుసుకునేంత వరకు మీ సన్నిధి సహాయము కొరకు వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందుండు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనలో పడక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన మన ప్రియ పరలోకపు తండ్రి ప్రేమ, ఆయన కుమారుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో తల వంచిన మనందరికీ, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు యుగయుగములు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.